వెల్కమ్ టు ఇంగ్లీష్ టెస్ట్ డియర్ స్టూడెంట్స్. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సిలబస్ 2021 ఆర్ట్స్ సబ్జెక్ట్స్ కోసం యాన్యువల్ అకాడమిక్ ప్లాన్ 2021 ఎకనమిక్స్ 2 సెకండ్ ఇయర్ సిలబస్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంక టాపిక్స్ ఏమున్నాయో చూద్దాం. ఇక్కడ చాప్టర్ 1 ఎకనమిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, 1.0లో ఇంట్రడక్షన్, 1.1లో ఎకనమిక్ గ్రోత్, 1.2లో ఎకనమిక్ డెవలప్మెంట్, 1.3లో డిఫరెన్స్ బిట్వీన్ ఎకనమిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, 1.4లో క్లాసిఫికేషన్ ఆఫ్ వరల్డ్ కంట్రీస్, 1.5లో ఇండికేటర్స్ ఆఫ్ ఎకనమిక్ డెవలప్మెంట్, 1.6లో డిటర్మినేట్స్ ఆఫ్ ఎకనమిక్ డెవలప్మెంట్, 1.7లో క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్స్ ఆఫ్ డెవలప్ కంట్రీస్, పాపులేషన్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, 2.0లో ఇంట్రడక్షన్, 2.1లో థియరీ ఆఫ్ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్, 2.2లో వరల్డ్ పాపులేషన్, 2.3లో కాజ్ ఆఫ్ ర్యాపిడ్ గ్రోత్ ఆఫ్ పాపులేషన్ ఇన్ ఇండియా, 2.4లో ఆక్యుపేషనల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషన్ ఆఫ్ ఇండియా అండ్ 2.5లో మీనింగ్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, 2.6లో రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఇన్ ఎకనమిక్ డెవలప్మెంట్, 2.7లో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ HDI. చాప్టర్ 3లో నేషనల్ ఇన్కమ్ ఇంట్రడక్షన్ వచ్చి 3.1లో ట్రెండ్స్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ ఇండియాస్ నేషనల్ ఇన్కమ్, ట్రెండ్స్ ఇన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ బై ద ఇండస్ట్రీ ఆర్జిన్, షేర్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ అండ్ ద ప్రైవేట్ సెక్టర్ ఇన్ గ్రోస్ డొమెస్టిక్ ప్రొడక్షన్, షేర్ ఆఫ్ ఆర్గనైజ్డ్ అండ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ ఇన్ నెట్ డొమెస్టిక్ ప్రొడక్షన్, ఇన్కమ్ inequalities and the cause of income inequalities, measure of control income inequalities and unemployment of India and poverty and microfinance eradication of poverty. చాప్టర్ 4లో అగ్రికల్చర్ సెక్టర్, ఇక్కడ 4.0లో ఇంట్రడక్షన్, 4.1లో ఇంపార్టెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ ఇండియా, 4.2లో ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ అగ్రికల్చర్, 4.3లో అగ్రికల్చర్ లేబర్ ఇన్ ఇండియా, 4.4లో ల్యాండ్ యూటిలైజేషన్ ప్యాటర్న్ ఇన్ ఇండియా, క్రాపింగ్ ప్యాటర్న్ ఇన్ ఇండియా, 4.6లో ఆర్గానిక్ ఫార్మింగ్, 4.7లో ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఇన్ ఇండియా, 4.8లో ప్రొడక్టివిటీ ఆఫ్ అగ్రికల్చర్, 4.9లో ల్యాండ్ హోల్డింగ్స్ ఇన్ ఇండియా, 4.10లో ల్యాండ్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా, 4.11లో గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా, 4.12లో రూరల్ క్రెడిట్ ఇన్ ఇండియా, 4.13లో రూరల్ ఇండిపెండెన్స్ ఇన్ ఇండియా, 4.14లో అగ్రికల్చరల్ మార్కెటింగ్. చాప్టర్ 5లో ఇండస్ట్రియల్ సెక్టార్, 5.0లో ఇంట్రడక్షన్, 5.1లో సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రియల్ సెక్టార్ ఇన్ పోస్ట్ రిఫార్మ్ పీరియడ్, ఇండస్ట్రియల్ పాలసీ రిజల్యూషన్ 1948, ఇండస్ట్రియల్ పాలసీ రిజల్యూషన్ 1956, ఇండస్ట్రియల్ పాలసీ రిజల్యూషన్ 1991, నేషనల్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ అండ్ డిస్ఇన్వెస్ట్మెంట్ 5.7లో నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ NIF అండ్ 5.9లో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, 5.9లో స్పెషల్ ఎకనమిక్ జోన్స్, 5.10లో కాజ్ ఆఫ్ ఇండస్ట్రియల్ బ్యాక్వర్డ్నెస్ ఇన్ ఇండియా అండ్ 5.11లో స్మాల్ స్కేల్ ఎంటర్ప్రైజెస్ MSMEs, 5.12లో ఇండస్ట్రియల్ ఎస్టేట్, 5.13లో ఇండస్ట్రియల్ ఫైనాన్స్ ఇన్ ఇండియా, 5.14లో ద ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండర్ ద 5 years ప్లాన్ ఇన్ ఇండియా. చాప్టర్ 6లో టెరిటరీ సెక్టార్, 6.0లో మీకు 6th యూనిట్లో ఇంట్రడక్షన్, 6.1లో ఇంపార్టెన్స్ ఆఫ్ సర్వీస్ సెక్టర్స్, 6.2లో ఇండియా సర్వీస్ సెక్టార్ అండ్ 6.3లో స్టేట్ వైజ్ కంపారిజన్ ఆఫ్ సర్వీసెస్ అండ్ 6.4లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, 6.5లో టూరిజం, 6.6లో బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్, 6.7లో కమ్యూనికేషన్, 6.8లో సైన్స్ అండ్ టెక్నాలజీ, 6.9లో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా. చాప్టర్ 7లో ప్లానింగ్ అండ్ ఎకనమిక్ రిఫార్మ్స్, 7.1లో మీనింగ్ ఆఫ్ ప్లానింగ్, 7.2లో NITI ఆయోగ్ అంటే మన నీతి ఆయోగ్ అని పెట్టారు కదా, అది నీతి ఆయోగ్. 7.3లో 5 year ప్లాన్ ఇన్ ఇండియా, 7.4లో మనకి
12th 5-year plan, 7.5లో రీజనల్ ఇంబ్యాలెన్సెస్ అండ్ 7.6 రోల్ ఆఫ్ ట్రేడ్ ఇన్ ఎకనామిక్స్ డెవలప్మెంట్, 7.7లో ఎకనామిక్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా, 7.10లో గ్యాట్, 7.9లో WTO. చాప్టర్ 8లో ఎన్విరాన్మెంట్ అండ్ సస్టైనబుల్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్, 8.2లో ఎకనామిక్ డెవలప్మెంట్, ఎన్విరాన్మెంట్ అండ్ ఎకనామిక్ లింకేజెస్ అండ్ 8.4లో హార్మనీ బిట్వీన్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎకానమీ. చాప్టర్ 9లో ఎకానమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ 9.2లో క్యారెక్టరిస్టిక్స్ ఫీచర్స్ ఆఫ్ ఏపీ ఎకానమీ, 9.3లో డెమోగ్రఫిక్ ఫ్యూచర్స్, 9.4లో ఆక్యుపేషనల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లేబర్, 9.5లో హెల్త్ సెక్టార్, 9.6లో ఎడ్యుకేషన్, 9.7లో ఎన్విరాన్మెంట్, 9.8లో అగ్రికల్చర్ సెక్షన్, 9.9లో ఇండస్ట్రియల్ సెక్టార్, 9.10లో సర్వీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్, 9.11లో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ, 9.12లో టూరిజం, 9.30లో ఆంధ్రప్రదేశ్ అండ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ స్కీమ్స్. చాప్టర్ 10లో ఎకనామిక్ స్టాటిస్టిక్స్, 10.1లో మెజర్ ఆఫ్ డిస్పర్షన్, 10.2లో డెఫినిషన్ ఆఫ్ డిస్పర్షన్, 10.3లో ఇంపార్టెన్స్ ఆఫ్ మెజరింగ్ వేరియేషన్, 10.4లో ప్రాపర్టీస్ ఆఫ్ గుడ్ మెజర్ ఆఫ్ వేరియేషన్, 10.5లో మెథడ్స్ ఆఫ్ స్టడీయింగ్ వేరియేషన్, 10.6లో మెజర్ ఆఫ్ డిస్పర్షన్ ఆఫ్ యావరేజ్ అండ్ 10.7లో నారెంజ్ కర్వ్ అండ్ 10.8లో కొరలేషన్ అండ్ 10.9లో ఇండెక్స్ నెంబర్స్, 10.10లో వెయిటెడ్ అగ్రిగేషన్ మెథడ్. మీకు ఎకనామిక్స్ అంటే సెకండ్ ఇయర్ ఎకనామిక్స్లో మీకు ఉన్నటువంటి మొత్తం సిలబస్ ఇది. Thank you for watching. Please like, share and subscribe English Quest.